మన ప్రాంతానికి గర్వకారణమైన హస్తకళలను కాపాడుకుంటూ రాబోయే తరాలకు ఈ నైపుణ్యాలను అందించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం కృష్ణదేవిపేటలో ఆదివారం కేంద్ర మరియు రాష్ట్ర హస్తకళ అభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న కళాకారులకు పనిముట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్ అయ్యన్న పాత్రుడు 50 మంది హస్త కళాకారులకు సుమారు 5 లక్షల విలువ చేసే కార్పొరేటెడ్ టూల్ కిట్లను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఏటి కొప్పాక బొమ్మలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. వస్తువులను తయారు చేయడంతో పాటు వాటిని మార్కెటింగ్ చేసుకోవడం కూడా కళాకారులకు ఎంతో ముఖ్యమని సూచించారు. సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేక కళాకారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో విశాఖపట్నంలోని లేపాక్షి వంటి సంస్థలతో అనుసంధానం చేసి విక్రయాలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇక ఒక్కో కళాకారుడికి 10,000 రూపాయల విలువైన ఆధునిక పనిముట్లు ఇవ్వడం వల్ల వారి పనిలో నాణ్యత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయిపోయింది, ఇండియా ఫేమస్ కాదు. ఏ దేశం వెళ్ళినా మేము అది అడిగేది ఏంటంటే ఏటి గొప్ప బొమ్మలు ఎక్కడ దొరుకుతుంది సార్, ఆన్లైన్లో పెట్టుకుని అంటే ఇప్పుడు ఆన్లైన్లో బుకింగ్ నిర్మాణం అయిపోతుంది. ఏ పెళ్లికి వెళ్ళినా ఏటి గొప్ప బొమ్మ ఇస్తున్నారు. అలాగే ఏ మంత్రి గారికి గిఫ్ట్ ఇవ్వాలన్నా ఏటి గొప్ప బొమ్మలే ఆ స్టేజ్కి వచ్చింది. ఆ ఏటి గొప్పగా మన ప్రాంతంలో ఉండడం, మన జిల్లాలో ఉండడం మన అందరం ఇష్టం, చాలా ఫేమస్ అయింది. దీనికి ఒక తరంతో కాదు, రాబోయే తరం వారికి కూడా ఈ ఆర్ట్ అలవాటు చేయాలి. చూస్తున్నాం మనం కొన్ని కళల్లో కొంతమంది చచ్చిపోతే దాంతో కూడా అంతరించిపోతున్నాయి. అలా కాకుండా కుర్రోళ్ళకి కూడా ఆడవాళ్ళని నేర్పి రాబోయే తరం వారికి కూడా ఇచ్చి ఆన్లైన్ వ్యాపారం చేసి 4 డబ్బు సంపాదించే మంచి చక్కటి అవకాశం ఉంది. అంతేత వీళ్ళు చేసిన బొమ్మలు మన ఇండియాలో ఏంటంటే బ్యాడ్ లక్, ఇండియాలో తయారు చేస్తున్నారు, ఎలాగమ్మాలో తెలియదు. తయారు చేయడం బాగా చేస్తారు కానీ ఎక్కడ అమ్మాలా, ఎలాగమ్మాలా, 4 డబ్బులు ఎలా సంపాదించాలో తెలియదు. అంచేత ఇప్పుడు మేము ఏం చేసామంటే డిపార్ట్మెంట్ వచ్చారు, పరిచయం చేశాను. హస్తకళ కార్పొరేషన్ అనే విశాఖపట్నం ఉంది, ఇంత పరిచయం చేశాను. అతన్ని వాళ్ళని కూడా ఒప్పించి మేము ఈ తయారు చేసిన బొమ్మలన్నీ కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు. మన వాళ్ళు చేయలేదు, మార్కెటింగ్ చేయలేదు. మార్కెటింగ్ వాళ్ళు చేసేలాగా మధ్యలో ఇతను లైజాన్ ఆఫీసర్ పెట్టాం. వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చారు. అతను వాళ్ళు తయారు చేసినవన్నీ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు. మార్కెటింగ్ చేస్తే నర్సీపట్నంలో రూపాయికి అమ్మే బొమ్మ, అదే బొమ్మ ఢిల్లీలో 100 రూపాయలకు అమ్మచ్చు. ఇక్కడ 1 రూపాయికి ఇస్తే కొండ ఎవడను. అదే బొమ్మ తీసుకెళ్ళి ఢిల్లీలో అమ్మితే 100 రూపాయలు వస్తుంది. ఆ మార్కెటింగ్ చేయడానికి అతను కూడా పెట్టాం, అతను కూడా వచ్చేది వేళ. అంటే దీన్ని అలవాటు చేసుకొని ఎంతసేపు గవర్నమెంట్ ఫ్రీ అనకుండా 4 డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రోత్సహించాలని తీసుకొని అందుకే ప్రత్యేకంగా నేను కూడా వచ్చాను. వచ్చి దీన్ని ఇంకా ట్రైనింగ్ ఇవ్వాలా, కుర్రోళ్ళందరికీ ట్రైనింగ్, ఆడవాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, పెద్ద విజయం కాదు, పురాతన నుంచి వస్తున్న విద్యది. సరతగా తెలిసి వస్తా పురాతన నుంచి వచ్చిన విద్యని మనం కూడా అలవాటు చేయాలి. దానికోసం ఈరోజు కార్యక్రమం పెట్టాం, మంచి కార్యక్రమం. ప్రెస్ వాళ్ళు కూడా అవకాశం ఉన్నప్పుడల్లా దీన్ని ప్రమోట్ చేయండి. ఏమైనా ప్రెస్ లో అప్పుడప్పుడు రాస్తూ ఉంటే 10 మంది తెలుస్తుంది. ఇప్పటికే నాకు చాలా ఫోన్లు వస్తాయి, సార్ విశాఖపట్నం వస్తున్నాం, ఏటికోపాక ఎంత వరకు సార్ అడుగుతుంటారు. అంత ఫేమస్ అయిపోయింది. పెళ్ళిళ్ళకి ఇదే, పుట్టినరోజులకి ఇదే గిఫ్ట్లు అన్నీ ఇస్తున్నారు.